వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో బాల్కా సుమన్ అరెస్ట్ జరిగింది. సో ఈ అరెస్ట్ కి సంబంధించి దాదాపు 2-3 రోజులుగా ఒక రాజకీయ నాటకం అంతా కూడా చూస్తున్నాం. ఇక ప్రజెంట్ నేను భవన్ లో ఉన్న ఒక్కసారి తెలంగాణకు సంబంధించిన చాలా మంది కూడా బాల్కా సుమన్ అరెస్ట్ ని నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సో భవన్ లో పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూడండి. సో బాల్కా సుమన్ అరెస్ట్ గురించి దాదాపు 2 రోజుల నుంచి ఇప్పుడు అరెస్టు అనేదే కంటిన్యూ చూస్తూనే ఉన్నాం. అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి కూడా ఇవే వ్యాఖ్యలు విన్నాం. ఇవాళ పోలీసులు చాలా అత్యుచ్చం ప్రదర్శిస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు దగ్గర కాబట్టి ముఖ్యమంత్రి బంధువులు చెప్పినట్టుగా, ముఖ్యమంత్రి అనునాయులు చెప్పినట్టుగా ఇవాళ పోలీసులు ఇవాళ వారి భజన చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే బాల్కా సుమన్ గారి మీద అక్రమంగా ఇవాళ కేసు పెట్టారు. బాల్కా సుమన్ గారు ఎక్కడ అన్యాయం చేసి చెప్పండి? ఎక్కడ ఎవరైనా కూలగొట్టిండా, చంపిండా, నరికిండా, ఏమైనా లేపిండా? ఎందుకు వర్తించని చట్టాలు పెట్టి ఇవాళ బాల్కా సుమన్ గారిని ఇవాళ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి జైలు తీసుకెళ్లడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే బాల్కా సుమన్ గారు బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గం నుంచి ఎదిగిన నాయకుడు. ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ కోసం కొట్టిన నాయకుని ఎదుగుదలను ఓర్వలేక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బాల్కా సుమన్ మీద కేసు పెట్టడానికి మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు వారు 1,000 మందికి ఉపాధి కల్పించే కంపెనీ, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి కల్పించే, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే అరబిందో ఫార్మా కంపెనీ లేపేస్తా అంటే ఈ రాష్ట్ర పోలీసులు ఎటువేరు? ఎందుకు వారి మీద అనిరుద్ధ్ రెడ్డి మీద ఎందుకు కేసు నమోదు చేయరు? అదేవిధంగా మంతనిలో శ్రీధరబాబు గారి సమక్షంలో, మంత్రి గారి సమక్షంలో పడినే మక్కన్ సింగ్ గారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను లేపేస్తామని చెప్తా కూడా, అడ్డంగా నడుపుతామని చెప్తా కూడా ఇంతవరకు నమోదు చేయలేదు. అంటే వాటి ఉద్దేశం ఏంది? వాళ్ళ ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీరు ఏమని వేసుకొని మేము కేసు బుక్ అని చెప్పి రాష్ట్ర పోలీసుల తీరు మాకు ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఇవాళ ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు ఇలాంటి దుర్మార్గంగా అన్యాయంగా కేసులు పెట్టాలని మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా బాల్కా సుమన్ గారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. మేడం, కేతన్పల్లిలో బలవంతంగా మెజార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు కూడా చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని మా పార్టీ నాయకులందరినీ భయపెట్టి బాల్కా సుమన్ గారిని జైల్లో పెడితే వాళ్ళు చైర్మన్ కావచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయినా బయటకు వచ్చినాక నిజాయితీ గల కార్యకర్త మా నాయకులు, కౌన్సిలర్లు అంతా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్గా వాళ్ళ మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా మామూలు ఎవరు లొంగలేదు. బట్ ఖచ్చితంగా ఈ కేసులో కూడా మేము ఏం భయపడం. ఎన్ని కేసులు వేసినా కూడా మా పోరాటాలు మాత్రం ఆపం. సో అరెస్ట్ చేయే ముందు కూడా నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్, అందుకనే నా అరెస్ట్ ఖాయం అనేది కూడా బాల్కా సుమన్ గారు చెప్పిన పరిస్థితి. నిజంగా ఇది టార్గెటే కదా. ఇప్పుడు చట్టం అందరూ ఈక్వల్ అన్నప్పుడు మరి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు అరెస్ట్ చేయరు? వాళ్ళ మీద కేసు బుక్ చేయరు? ఇవాళ సింగరేణిలో 16,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును అక్రమంగా తరలించారు. దానికి ఆడిట్ లేదని చెప్పి బాల్కా సుమన్ గారు సింగరేణి కార్మికుల మీటింగ్లో మాట్లాడినందుకు దానికి కక్షపూర్తంగా సింగరేణిలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకే ఇవాళ బాల్కా సుమన్ గారి మీద ఇవాళ అక్రమంగా కేసు పెట్టారు. బాల్కా సుమన్ గారి అరెస్ట్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అనేక కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ శాఖ హోంశాఖ తన దగ్గర పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎవరు ఏం మాట్లాడినా కూడా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం తప్ప ప్రజల పక్షాన ప్రశ్నించడం. ఇలా రైతాంగ సమస్యలు పరిష్కరించకుండా ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా రైతుల పట్ల, ఇలా రైతులకు సంబంధించిన ఒడ్ల కొనుగోలు చేస్తలేదు, మక్కలు కొనుగోలు చేస్తలేదు. ఈ రాష్ట్రంలో అక్రమంగా ఏమైనా మాట్లాడితే అక్రమంగా కేసులు పెట్టడం తప్ప ఇలా అడుగుతున్నారు. ఇలా బాల్కా సుమన్ చేసిన తప్పేందండి? ఇలా ఒక ప్రజా ప్రతినిధిగా, మాజీ ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఈయన అక్కడ సింగరేణి కార్మికుల గురించి సింగరేణిలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడితే ఇలా అక్రమ కేసు పెట్టడం జరిగింది బాల్కా సుమన్ గారి మీద. ఇలా ఎందుకు పెట్టింది ప్రభుత్వం? ఎక్కడైనా జరిగిందా? ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇదే రేవంత్ రెడ్డి కావచ్చు, చేయండి అనే పిలుపునిచ్చారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఒక్కొక్కరిని పేగులు మెడలేసుకుంటా గోటీలాడతా బిడ్డ ఒక్కొక్కరు పండబెట్టి తొక్తా అని చెప్పి ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాటలు ఇలా ఆయన మీద ఎందుకో కేసులు చేస్తలేరు. ఇదే ఎమ్మెల్యేలు అనేక సందర్భాలుగా ఇలా మకర్ సింగ్ రాజు ఠాకూర్ అక్కడ అడ్డంగా నడుపుతాం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటాడు. ఒక ఆయనేమో మొత్తం ఫార్మసిటీలు లేపుతామని మాట్లాడతారు. వాళ్ళ మీద కేసులు కాదు. జగ్గారెడ్డి, సంగారెడ్డి ఏంది ఆయన కాంగ్రెస్ నాయకులు పోలీసుల మీద ఏం మాట్లాడారు? ఆయన ఎవరేమో చట్టపరంగా చర్యలు తీసుకోరు. ఇలా బాల్కా సుమన్ గారు ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడుగా అనేక సందర్భాలుగా కేసులు, జైళ్లు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో అనేక సందర్భాలుగా ఇబ్బంది పడి తెలంగాణ రాష్ట్రం సాధించినాక 2 సార్ల ప్రజాప్రతినిధిగా ఉన్న నాయకుడు ఇలా ప్రజల పక్షాన కొట్లాడితే కేసులా? ఇలా అంటే ఎక్కడ పోతుంది? వీళ్ళు కనీసం ఇస్తున్న హామీలు నెరవేర్చకుండా ఇలా కనీసం ఈ రేవంత్ రెడ్డి సర్కారు
ఈయన ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు నెరవేర్చకుండా ఇలా అటువంటిని అడిగినందుకు ఇలా అక్రమ కేసులు పెట్టడం, ఇలా నిరుద్యోగ సమస్య గురించి ప్రశ్నిస్తే కేసులు, విద్యార్థి సమస్యల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే కేసులు. ఇలా మొన్న దాకా మేము అదేది విద్యార్థి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ చెలో సెక్రటరీ ముట్టడి కార్యక్రమం చేస్తే దాని మీద ఏంది శాంతియుతంగా నిరసన చేస్తే కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇలా అంటే ఇలా ఎవరు ప్రశ్నించినా ఈ ప్రభుత్వం మీద కేసులు పెట్టడమే లక్ష్యంగా, ఏకైక లక్ష్యంగా పనిగా పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని కొనసాగుతుంది తప్ప ఈయన ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ నెరవేర్చరు. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం, నిరుద్యోగుల పక్షాన నిలబడతాం, మహిళల పక్షాన నిలబడతాం, రైతాంగం పక్షాన నిలబడతాం. మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెడల వంచైనా ఖచ్చితంగా మీరు హామీలు నెరవేర్చేది కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ సంబంధించిన ప్రతి శ్రేణి కూడా పోరాటం కంటిన్యూ అవుతుంది. మొన్నటి వరకు కళ్ళాల దగ్గర, కాంటాల దగ్గర కూడా చూసినాం. ఎందుకు బాల్క సుమన్ మాత్రమే టార్గెట్ గా మిగిలింది? కావాల్సి అంటే ఒక ఉద్యమ నాయకుడిగా ఆయన గొంతు నొక్కాలని, ఒక దళిత నాయకుడు ఆయన గొంతు నొక్కాలని, ఇలా ఒక దళిత నాయకుడు అని చెప్పి అక్రమ కేసులు పెట్టానండి. మిగతా నాయకులు మీరు ఎందుకో పెడతలేరు? దళిత నాయకుడు అని చెప్పి ఆయన అక్కడ కేతంపల్లి మున్సిపాలిటీ కూడా ఆయన అక్కడ మెజార్టీ సీట్ గెలిస్తే ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి బాల్క సుమన్ ను ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్ప ఎందుకు ఇలా చాలా మంది సరే అయినా కూడా చాలా మంది మీద కేసులు పెడుతూనే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా మంది నాయకుల మీద ఎక్కడ ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు పెడుతూనే ఉంది. కేసులేం కొత్త కాదు. బాల్క సుమన్ కావచ్చు, తెలంగాణ ఉద్యమం చేసిన నాయకుడు, కేసులేం మేము భయపడలేదు. ఖచ్చితంగా మాకు ప్రజాస్వామ్యం, చట్టాల మీద గౌరవం ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి చట్టాల మీద గౌరవం ఉంది. కానీ ఖచ్చితంగా మేము కేసులకు ఎవరు భయపడలేదు. బాల్క సుమన్ గతంలో భయపడలేదు, ఇప్పుడు కూడా భయపడరు. ఖచ్చితంగా చట్టాలను గౌరవించే వ్యక్తిగా ఇలా పోలీసు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతుంటే కూడా ఇలా ఎవరు పారిపోయారంటే కూడా ఇక్కడ తెలంగాణ భవన్లో ఉండి అనేక విషయాలు చర్చించుకుంటూ ఇక్కడ అనేక సమస్యల గురించి ఇక్కడ ఉన్నాం. ఎవరేం భయపడేది లేదు. ఖచ్చితంగా ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదు. మీరు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా మీ ఎంబడి పడతాం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని మెడలు వంచైనా మీరు రైతాంగాన్ని కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన అంశాలు నెరవేర్చేందుకు కూడా కొట్లాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. చెన్నూరు మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు బాల్క సుమన్ గారిపై ఈరోజు అక్రమంగా కేసు పెట్టి వారిని జైలుకు తరలించడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక వాగ్దానాలు ఇచ్చి 6 గ్యారంటీలు, అరెస్టు విషయం ఏం లేదు. సింగరేణి కార్మికుల గురించి మా నాయకుడు బాల్క సుమన్ గారు అక్కడ ఎలాంటి వారికి వసతులు జరుగుతలేవు, వాళ్ళకు బెనిఫిట్ జరుగుతలేవు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు బుక్ చేసిండ్రు. 1600 కోట్ల రూపాయల సొమ్మును కాజేసిండ్రని ప్రశ్నించినందుకు లేనిపోని మాటలు మాట్లాడినట్టుగా ఏఐ ద్వారానా లేకుంటే ఫేకు అటు ఇటు కల్పించి వారు ఈరోజు ఒక తీవ్రవాదిగా సృష్టించి వారు ఈరోజు కేసు పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలు కూడా అనేక చట్టసభల్లో అనేక వేదికల మీద కత్తుల కోలాటం ఆడతాం, కనుగుడ్లు వీకి గోళీలు ఆడతాం, పేగులు మెడకేసుకొని స్వయంగా ముఖ్యమంత్రి గారే పేగులు మెడకేసుకొని తిరుగుతా, గుడ్లు వీకి గోళీలు ఆడతా అని చెప్తే కూడా వారి మీద చర్యలు లేవు. కానీ ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు, ఉద్యమ నాయకుడు, తెలంగాణలో తెచ్చిన దాంట్లో ఒక ముఖ్య భూమిక పోషించిన బాల్క సుమన్ మీద కేసులు పెట్టడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. మేము చెన్నూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తూ ఉన్నప్పుడు రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రభుత్వ నివాసము, ముఖ్యమంత్రి గారి నివాసమైనటువంటి ప్రగతి భవన్ పైన నాటు బాంబులు నీటుగా వేయండి, నేను చూసుకుంటా అని ఆ రోజు రాజ్యాంగేతర శక్తిగా మారి మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయని కూడా మేము అడుగుతా ఉన్నాం. మొన్న బాల్క సుమన్ గారు ఆ యొక్క బొగ్గుగని కార్మిక సంఘ నాయకులతో మాట్లాడుతూ ఈరోజు సింగరేణి వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సింగరేణి వ్యవస్థ పేరిట అనేక దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి అందులో స్కాములు జరుగుతూ ఉన్నాయని బాల్క సుమన్ గారు ఆ రోజు కార్మిక నాయకులకు మనము మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని సూత్రప్రాయంగా ఆయన ఒక రూపంలో చెప్తే ప్రభుత్వం దాన్ని వక్రీకరించి, కాంగ్రెస్ నాయకులు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వక్రీకరించి దళిత నాయకుడైనటువంటి సుమన్ గారి పైన కేసులు బనాయించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, బాల్క సుమన్ గారిని అరెస్ట్ చేసినావు కదా, మరి ఈరోజు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారిని అరెస్ట్ చేయి. హెరిటరో ఫార్మసీని
తగలబెట్టండి, నాటు బాంబులతో కూల్చేయండి అని మాటలు చెప్పినటువంటి అనుజ్ రెడ్డిని అరెస్ట్ చేయరా అని మేము అడుగుతా ఉన్నాం. మొన్నటికి మొన్న ఆయన మక్కన్ సింగ్ ఠాకూర్ వాడు ఎమ్మెల్యేనా గాడిదా కూడా తెలియదు, అది కుస్తీల పోటా లేకుంటే శాసనసభన అర్థం కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వయంగా కుస్తీల పోటీకి నాయకత్వం వహిస్తున్నట్టు మక్కన్ సింగ్ ఠాకూర్ గారు మీరు లేవండి, మీ కండలు చూపించండి, వీళ్ళందరినీ భయపెట్టండి అని ఆ యొక్క దిగజారిన మాటలు మాట్లాడినప్పుడు ఎటువైంది రేవంత్ రెడ్డి గారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఒడ్లు కొనుగోలు చేయక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉంటే ఆ యొక్క అంశాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే దళిత నాయకుడైనటువంటి సుమన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఎక్కడా కూడా వారు చేసినాయి, వారు అనేటువంటి మాటలు వివాదాస్పదం అయితే ఇవి కూడా వివాదాస్పదంగానే కనిపిస్తాయి. ఏ మాత్రం సుమన్ గారు చెప్పింది ఏ మాత్రము కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నటువంటి అన్యాయాలను, సింగరేణిలో చేస్తా ఉన్నటువంటి అవినీతిని, ఆ యొక్క అంశాలను మనము సింగరేణి కార్మికులకు, సింగరేణి సమాజానికి చూపించాలని, మిలిటెంట్ ఉద్యమాల ద్వారా చూపించాలని వారు స్పష్టం చేస్తే ఆ యొక్క అంశాలను వక్రీకరించి ఈరోజు అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేసినా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులను అందరిని అరెస్ట్ చేసి నువ్వు జైల్లో పెట్టినా ప్రజా ఆగ్రహ ఉద్యమాలు తప్పవు. నిన్ను గద్దె దింపేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే ఉంటుంది, ప్రజాపక్షమై పోరాటం చేస్తూనే ఉందని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఇవాళ బాల్కా సుమన్ అన్నని అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కిరీటము మా సుమనన్న గారు ఇప్పుడే కాదు, మా తెలంగాణ ఉద్యమం టైంలో కూడా చాలా అగ్రెషన్లు ఉంటుండే. అదేవిధంగా మేము తెలంగాణ భవన్లో మన సింగరేణి కార్మికులతోని ఒక కలయికగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో చాలా మాటలు మాట్లాడడం జరిగింది. కానీ ఆ ఒక్క అంశాన్ని తీసి ఈ మంత్రి వివేక్ గారి ఛానల్లో ప్రజెంటేషన్ ఇచ్చి అది మార్ఫింగ్ చేసి ఆ వీడియోని అనవసరంగా ఆయన మీద కుట్రపైనతో రాజకీయం చేసి ఇలా అన్యాయంగా అక్రమమైన కేసు పెట్టి ఇలా బాల్కా సుమన్ అన్నని జైలుకి పంపించడం జరిగింది. అయినా కూడా మేము విద్యార్థి విభాగం తరపు నుంచి మేము ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఇట్లనే అరికడతాం. మీరు చేసే తప్పులని కూడా మేము బయట పెడతాం. ఖచ్చితంగా రేపు రానున్న రోజులలో మేము తిప్పి కొట్టే విధంగా మేము ప్రణాళిక రచిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ उर्दू में भी बात कर सकते हैं ना। आज ये तेलंगाना भवन में सब बीआरएसपी और बीआरएस सीनियर लीडर्स यहाँ पे आए हैं, क्योंकि बाल्का सुमन अन्ना को जो भी ऐसो नैसो केसेस डाल के और फेक केसेस डाल के जो भी अरेस्ट करना, जो भी बोल रहे हैं ना, जो भी बीआरएस लीडर्स जो भी करेक्ट पॉइंट पूछ रहे हैं या कुछ भी इन लोगों के कांग्रेस पार्टी को जो भी पॉइंट्स पूछ के नीचे कर रहे हैं, तो भी क्या कर रहे हैं इन लोग, उन लोगों को ही पकड़ के उन लोगों को ही गला मतने की कोशिश कर रहे हैं। और वैसा करके क्या कर रहे हैं, सबको ऐसो नैसो आक्रामक केसेस डालना और ऐसो नैसो बातें करना। ऐसा परसों तक भी सुमन अन्ना 16 दिन 14 दिन तक रिमाइंडिंग में ही थे। ऐसे केसेस डाल के करके मतलब सब ऐसे ही कर लेते गए तो अच्छा नहीं रहता। और कांग्रेस पार्टी को एक ही बोलना चाह रहा हूँ कि ऐसा आक्रामक केसेस ये पूरे मत डालिए। और आप लोगों के साइड भी जो भी एमएलए है उन लोग भी कितने की ऐसे काम करे जो उन लोगों को एक केस भी नहीं डाल रहे हैं। और जो साफ है, जो बीआरएस पार्टी के जो भी एमएलए है ना, उन लोग कुछ भी नहीं करे तो भी ऐसो नहीं सो आक्रामक केसेस जो सेक्शंस है ना, वो सेक्शन सही सेक्शंस भी नहीं है कि उसको भी वो भी डाल दे के क्या कर रहे हैं, केसेस ऐसे आक्रामक अरेस्ट कर रहे हैं। तो कांग्रेस पार्टी को और सीएम रेवंत रेड्डी जी को एक ही डिमांड करते हैं बीआरएसपी से और बीआरएस पार्टी से कि ऐसे जो भी काम कर रहे हैं ना, उसको मत करिए। और आपके एमएलए जो अभी बंडी संजय के जो बेटे थे ना, उन्होंने 9 दिन तक नहीं दिखे बोल के ऐसा बात करके वो कौन है, वो हॉस्पिटल जो कांग्रेस पार्टी के सीनियर लीडर के रिलेटिव के हॉस्पिटल में ही कहा कि 4th फ्लोर या 5th फ्लोर में है बोल के जानकारी मिली, तो भी आके पुलिस वाले नहीं अरेस्ट करे। 9 दिन के बाद इन्हों आके सरेंडर करे बोल के झूठे बातें बोल के इल्ला करके प्लाना कर लिए। तो मैं एक ही बात बोल रहा हूँ कि ऐसे जो भी केसेस लगा रहे, जो भी कर रहे हैं ना, बीआरएस पार्टी को जो भी टारगेट कर रहे हैं ना, खबरदार रेवंत रेड्डी ऐसे ही काम करे तो पक्का बोल रहे हैं 1 साल में 100% बीआरएस पार्टी आती और बीआरएस भी जैसा तेलंगाना के लिए जैसा फाइट करे थे वैसे ही फिर से हम लोग फाइट करके फिर से तेलंगाना पीपल्स के लिए फाइट करके फिर से बीआरएस पार्टी लाएंगे। जय तेलंगाना।